ఎవరా అది ఎర్రపూస అనుకుంటున్నావా? సీటు రిజర్వేషన్ చేసుకుంటున్నావా? కిటికీ కనపడితే చాలు బ్యాగ్ ఐటూ సీటు మాదంటాం. అమ్మా ఎవరా నువ్వు? ఏంటి గుద్దుకుంటూ వస్తున్నావు? బస్సులో యాక్సిడెంటా? గుద్దాలని గుద్దలేదండి. నీకన్నా మా సిటీ బస్సు డ్రైవర్లే నయం బాబు. ముందు హారన్ కొట్టి తర్వాత గుద్దుతారు. నువ్వేంటి డైరెక్ట్ గా గుద్దుతున్నావు? ఎక్కడికి వెళ్ళాలి? 2-2-1136/3/1/C. నువ్వేమయ్యా స్వామి, నీకెవరు మూలశంక? మూల కనిపిస్తే చాలు బస్సు ఆపుతాడు. నువ్వు ప్రశాంత్ నగర్. నువ్వు ఆపు. నేను అడిగింది నీ బయోడేటా కాదు బాబు. నువ్వు దిగాల్సిన స్టాప్ ట్యాంక్ బండ్ అండి. మరి ఆ మాట చెప్పచ్చు కదా. పులిహార కబుర్లు వద్దమ్మా. ఏ ఊరు తమ్ముడు మందే? మాదా కోనసీమలో కొత్తపేట అండి. చిన్నప్పటి నుంచి మా నాన్న దగ్గర పెరిగానండి. మా నాన్న దగ్గరికి వెళ్ళి కంప్యూటర్ చదువుకోమని మా నాన్న పంపించేసిందండి. చదువుకోవచ్చు కదా, నా మీద పడి చదువుకోవాలా? ట్యాంక్ బండ్ వస్తే చెప్తారు కదండి. నువ్వు లేవాలి కదా, నేను చెప్పాలంటే. కండక్టర్లు అంటే లెక్క లేకుండా పోయింది బాబు. ఓ సారీ, చేంజ్ ఇవ్వాలి సార్. ఎంతకి? మీరే ఇవ్వాలి సార్. బాబు నువ్వు చాలా చేంజ్ కావాలి బాబు. నీ చేంజ్ పెట్టి నేను ఉన్న ఆర్టీసీ బస్సు కొనుక్కుంటానా ఏంటి? టికెట్ వెనకాల రాసుని చూసుకో, ఎంత ఇవ్వాలో. ఇక్కడేం రాసి లేదే. అంటే నీకు ఇచ్చే పని లేదనమాట. ఆ టికెట్ దయచేసి టికెట్ తీసుకుని ఆర్టీసీకి ఉపకరించండి, నాకు సహకరించండి. ఆల్రెడీ 600 కోట్లు అప్లో నడుస్తుంది. మేము టికెట్ తీసుకుపోతే మీకు లెక్క తొక్కేం కాదు. పులిహార కబుర్లు వద్దమ్మా. మొన్న మా స్ట్రైక్ దెబ్బకి ఎంతగా షేక్ అయ్యారో ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి టికెట్లు తీసుకోండి. సారీ సిస్టర్. మిస్టర్ వేకప్ టైంలో కూడా మేకప్ చేయించుకొచ్చింది సిస్టర్ అని పిలిపించుకోవడానికా? మళ్ళీ గుద్దా అంటే అనమాటవా? మన మీ కండక్టర్ ని గుద్ది మిస్ అన్నాడు. అందుకే నిన్న వాడు సస్పెండ్ అయ్యాడు. అమ్మో ఏమండి అదేం గుడి? బిర్లా టెంపుల్. హైదరాబాద్ లో అల్లా ఉంటాడని తెలుసు. బిర్లా అన్న దేవుడు కూడా ఉంటాడా? మార్వాడి దేవుడా? కాదండి, వెంకటేశ్వర స్వామి. ఓహో, మన వెంకటేశ్వర స్వామి. ఏడుకొండలు, శ్రీనివాసు, బాలాజీలా ఈ బిర్లా కూడా నిక్నేమేమో. ట్యాంక్ బండి బాబు, దిగేవాడు దిగండి. ఎవరి సామాన్లు వాళ్ళు చేత్తో పట్టుకోండి. పక్కవాడి సామాను మీద చెయ్యి వేయద్దు. ట్యాంక్ బండ్ రైట్ రైట్. టికెట్ తీసుకోండి బాబు, టికెట్ తీసుకోండి, లేకపోతే మా ఉద్యోగాలు పోతాయి. సార్ ట్యాంక్ బండ్ వచ్చిందా అండి? నీ కొత్తపేట నువ్వు దిగలేదా? ట్యాంక్ బండ్ వెళ్ళిపోయింది కదా. ఇప్పటిదాకా తొంగున్నావా బాబు? లేదండి, అమ్మాయి బాగుంటే తొంగి చూస్తున్నాను. పులిహార కబుర్లు వద్దు బాబు. మూలశంక బస్సు ఆపు, నువ్వులే. ఇప్పుడు నేను ఎలాగా? ఎలా ఏముంది, మా ఇంటికి పోదాము, తిందు గాని హాయిగా పడుకుని పొద్దున్న లేచి కంప్యూటర్ పోదు గాని. లేవయ్యా స్వామిలే, దిగేది నాట పట్టుకో. ట్యాంక్ బండి ఎక్కడో తెలియదు, ఏమన్నా అంటే కంప్యూటర్లో అంటారు. దిగు. ఆ లెఫ్ట్ సైడ్ లో చూద్దాం. బాబు నీకో దండం, ఆ కుర్రోళ్ళని అడుగుదాం. ఏమండి, ఇక్కడ 2/2/1136/3/1/C అండి. ఎక్కడుందండి? అలా అడిగితే చెప్పరమ్మా. నీకు అక్కగాని చెల్లిగాని ఉందా? అక్కుందండి, పేరు అరుణ. డిగ్రీ ఫైనల్ ఇయర్, కోటి ఉమెన్స్ కాలేజ్. రెగ్యులర్ గా చుడిదార్స్ వేసింది, సాటర్డే సారీ కడుతుంది. పర్టికులర్ గా ఎర్ర జాకెట్ వేసినప్పుడు వీపు స్కోప్లో అదిరిపోద్ది. హైట్ 5.5, కాలేజీకి వెళ్ళే టైం 10.5. జోళ్ళ సైజ్ 7, జాకెట్ సైజ్ 27. ఎంటీవీ వాచ్ చేస్తుంది, ఎఫ్టీవీ హెడ్ చేస్తుంది. ఇంగ్లీష్ లో పూర్, మాటల్లో మోర్. పవన్ కళ్యాణ్ అంటే పడిచొస్తుంది, రిలీజ్ రోజు సినిమా చూస్తుంది. చూడు, నీకు ఆ అమ్మాయి ఇల్లు కావాలంటే లెఫ్ట్లో వెళ్ళు, బ్యూటీ పార్లర్ వస్తుంది. ఆ తర్వాత రైట్లో వెళ్ళు, మంగా ఆంటీలో వస్తుంది. సెన్సేషనల్ స్ట్రక్చర్, సూపర్ ఫిగర్. ఆ పక్క పోర్షనే మీ అక్క పోర్షన్.
నా పెళ్ళాన్ని పట్టుకున్నావు వదలు. నేను వదలను అంకుల్, కుక్కని వదలమని చెప్పండి. కుక్కను కాదు, నా పెళ్ళాన్ని వదలకపోతే నేనే నీ పిక్కెట్టుకుంటా. అబ్బా మీరు ఉండండి, అబ్బాయి భయపడుతున్నాడు. దీన్ని భయపడటం అనరు, మీద పట్టడం అంటారు, నా మనసు బాధ పెట్టడం అంటారు. నువ్వు వదలరా, నేనే నా పెళ్ళాన్ని ఎప్పుడు ఇంతసేపు వాటేసుకోలేదు. ఏ అబ్బాయి వదిలే అబ్బాయి, మా వారు బ్యాడ్ గా ఫీల్ అవుతున్నారు. అంటే నేను బ్యాడ్ ఫీల్ అవుతున్నానంటే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావు అనమాట. సారీ అంకుల్, ఇందులో ఆంటీ తప్పేం లేదు. సమయానికి ఆంటీ రాబట్టి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. నువ్వే కాదు బాబు, ఆంటీ కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యింది. నేనే బీపీకి లోన్ అయ్యాను. చూడు, ఈసారి మా ఆవిడ్ని వాటేసుకున్నావంటే మా కుక్క కాదు, నేనే నిన్ను కరుస్తా. ఎప్పుడొచ్చారా బుడి? రా, చూసి చాలే. నాన్న, అంకుల్, కుక్క. ఆ, నేను కుక్కనా? నువ్వు కుక్క కాదయ్యా, నువ్వు కుక్కని మా వాడి మీదకి ఉసుకెళ్తున్నావు. నేను కుక్కను ఊసుకొలపలేదు, మీ వాడే మా ఆవిడ్ని కసి గొలుపుతున్నాడు. అవన్నీ నాకు తెలీదు. ఇంకోసారి మీ కుక్క బార్డర్ దాటిందో మర్డర్ అయిపోతుంది. పదరా బుడ్డి, పద. అటు, నడు. ఏమండి, రంగారావు గారికి ఈడొచ్చిన కుర్రాడు కూడా ఉన్నాడేంటి? వాడికి ఇడిస్తే నీకు మూడెందుకే? నీ లోపల పద, కుక్కను వదులుతా. అప్. ఎరా కుక్క ఏం కరవలేదు కదా? కరుస్తే బొడ్డు చుట్టూ 16 ఇంజెక్షన్స్. చార్మినార్ లో సింగిల్ మినార్ తెస్తున్నా, ఆ కుక్కను ఒక తన్ను తనలేవా? ఒరే, డిగ్రీ ఫినిష్ అయినా ఇంతేనా? నువ్వు మారవా? ఎందుకు మారడు? హైదరాబాద్ వచ్చాడుగా, మీరు మార్చేస్తారు. ఎరా అక్కడే ఉండి ఏ ఎరువు కొట్టో పొలం కొట్టో చూసుకోక ఇక్కడికి ఎందుకు వచ్చావురా? అమ్మా నాన్నలను వదిలి పల్లెటూరులో ఎంతకాలం ఉంటావు? నాన్నమ్మ సూట్ కేసు వద్దేసింది నాన్న. ఫోన్లే, ఇప్పటికైనా షార్ప్ అవుతావురా? ఇదిగో ఈ షార్పులు గీర్పులు పెట్టకు. ఒరే బుడ్డి, మన ఇంట్లోనే మనకి శత్రువులు ఉన్నారు రోయ్. నువ్వు నా మాట తప్ప ఎవరి మాట వినకు. నువ్వు వెళ్ళి వేడి నీళ్ళు పెట్టు, వీడికి దగ్గరుండి స్నానం చేయిస్తా. సడన్ గా ఆఫీస్ లో ఇన్స్పెక్షన్ ఒకటి తెచ్చిందిరా, లేకపోతే నేనే దగ్గరుండి ఇన్స్టిట్యూట్ లో చేర్చేవాడిని. వాడు వెళుతుంది కాందహార్ యుద్ధానికి కాదు, కంప్యూటర్ క్లాస్ కి. తమర సలహా కోసం వెయిటింగ్. ఆ కుంకుడుకాయ పులుసు ఇచ్చి దయచేయండి. కాళ్ళల్లో పోయికండి. నోట్లో పోస్తానే, నాకు తెలీదు. ఒరే నాన్న, నువ్వు బాగా చదువుకుని మంచి పేరు సంపాదించాలి. నాది మంచి పేరే కదా నాన్న. ఓరి పిచ్చి వసవా, మంచి పేరు అంటే అది కాదురా. బిల్ గేట్స్, సత్యం కంప్యూటర్స్ రామలింగరాజు గారు అలాగనమాట. ఒరే ఇది సిటీ, బీ కేర్ఫుల్ గా ఉండాలి. ఎలా ఉండాలి? రన్నింగ్ బస్ ఎక్కకూడదు. రన్నింగ్ బస్ ఎక్కకపోతే దొరకదు కదా నాన్న. చెప్తున్నానా, బస్సు ఆగాక ఎక్కాలి. పట్టు. నెల తక్కువ వెళ్తావా? పంపేస్తుంది కొడుకుని. ఏం మమ్మీ, డాడీ తమ్ముడికి తలంటున్నాడా? ఉన్న జుట్టును ఊడగొడుతున్నాడు ఆయన. చాలా డేంజర్ రా నాయన. అమ్మాయిలకు లుక్ ఇస్తే లైనేస్తారు, ఛాన్స్ ఇస్తే బయట జారుస్తారు. ఇదిగో మగవాళ్ళతో కూడా స్నేహం చేయకు. ముందు బార్లు అంటారు, బీర్లు అంటారు, సినిమాలు అంటారు, షికార్లు అంటారు, క్యాబరేలు అంటారు, జీవితాన్ని సర్వనాశనం చేస్తారు. ఆడాలతోనూ మగాలతోనూ కాకుండా ఇంకెవరితో స్నేహం చేయమంటా? మీ నాన్నతోనే. కార్టూన్ లేకు, కాలుతుంది. టిఫిన్ సెటప్ చూడు. పదరా, మనం డ్రెస్ చేంజ్ చేసుకుందాం. బొట్టు పెట్టడం మర్చిపోకండి. నీ కూతురికి చెప్పా. నానా ఎంత ముద్దొస్తున్నావురా? నాన్న బొట్టు పెట్టుకుంటే ఇన్స్టిట్యూట్ లో అమ్మాయిలు ఏడిపించారు కదా. ఏడిసారు, వాళ్ళు ఎలాగ పెట్టుకోవట్లేదు కదా, అందుకే మనం పెట్టుకుంటున్నాం. ఏమే ఎలా ఉన్నాడు నా కొడుకు? తొత్తు కొడుకులా ఉన్నాడు. ఆ ఎత్తి పొడి మాటలే వద్దు. అయినా నిన్న అడగడం నాది బుద్ధి తక్కువ. మీకు టేస్ట్ ఏడిస్తే కదా మా మీద పడి ఆడడం తప్ప. ఒరే బుడ్డి, జాగ్రత్తగా విను. ఇంటి దగ్గర దించిన తల ఇన్స్టిట్యూట్ లో ఎత్తాలి, ఇన్స్టిట్యూట్ లో దించిన తల ఇంటి దగ్గర ఎత్తాలి. అప్పుడు గానీ యాక్సిడెంట్లు అవ్వవు. నువ్వు నా వైఫ్, జన్మలో ఒక్కసారైనా నా వైపు మాట్లాడు. ఒరే నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఇవాళ ఫస్ట్ డే కదా, వినాయకుడి గుడికి వెళ్ళి నమస్కారం పెట్టుకున్నాడు మంచిది. అలాగే. వస్తా. బుడ్డి, ఆ, ఒకసారి ట్రారా. వస్తున్నానక్క. ఏంటి? ఏంట్రా, నిజంగానే మన రంగారావు టైం టేబుల్ ఫాలో అయిపోతున్నట్టున్నా? లేకపోతే ఫీల్ అవుతాడేమోనే. ఒరే ఫూల్, మన రంగారావుది తాలిబాన్ ముల్లా ఉమర్ది ఒకటే స్కూల్. ఫాలో అయితే మనం అడ్రస్ ఉండవు. నీకన్నా జస్ట్ 1 year పెద్దదాన్ని. నన్ను చూసి ఏదైనా నేర్చుకోరా. నాన్నకి తెలియకుండా 2 years నుంచి బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్నాను. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? మమ్మీ, ఈ మట్టిగాడికి చెప్పడం నా వల్ల కాదు, నువ్వే చెప్పేవే. ఈ రోజే కదా ఇన్స్టిట్యూట్ కి వెళ్తున్నాడు, నెమ్మదిగా వాడి అన్ని నేర్చుకుంటాడులే. అమ్మా, దీనికి బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు నీకు తెలుసా? నాన్నకి తెలిస్తే త్వరలో ఏదో ఒకటి తెలుస్తాడు. నువ్వు ఇలా కూర్చో. పాపిడి. అది ఏంటి ఈ గుండెలు కూడా తీసేసావు? నువ్వేమైనా ఆడపిల్లవా ఒడి దాచుకోవడానికి? కాదే, నాన్నకి తెలిస్తే నన్ను చంపేస్తాడు. ఇలా బతకడం కంటే చావడమే నయ్యం. చూడరా బుడ్డి, కంప్యూటర్ అంటే కంప్లీట్ గా ఫాస్ట్ కల్చర్. ఎన్నో రకాల మనుషుల్ని, మెంటాలిటీస్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. కాంప్లాన్ బాయ్ లా ఫాస్ట్ గా ఉండాలి కానీ కోకోనట్ ఆయిల్ ఇలా జిడ్డుగా ఉండకూడదు. ఇప్పుడు చూసుకోని గెటప్.
మమ్మీ ఎలా ఉన్నాడే రంగారావు కంటే బెటర్ గా ఉన్నాడు.